ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటామని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని అడిగారు. తన సవాల్ను స్వీకరించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ సర్వే చేయించాడని విరుచుకోపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టానని చెప్పే దమ్ము ధైర్యం జగన్కు ఉందని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. 60 సార్లు నిజమైనటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే నిన్న సాయంత్రం ఆరా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఇండియా టుడే ఇంకా మిగతా ఛానల్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు